Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is test statistic of large samples problem. See, in 64 randomly selected hours of production, the mean and the standard deviation of the number of acceptance pieces produced by an automatic stamping machine are x equal to 1.038 and sigma 0.146 at the level of significance 5%. Does this enable us to reject the null hypothesis mu equal 1.000 against the alternative hypothesis mu greater than 1.00 అంటే 1 mu equal to 1 here null hypothesis, here mu greater than. మనం ఇక్కడ చూడంగానే ఈ లాస్ట్ లైన్ ఫస్ట్ మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి mu equal to 1 mu greater than 1 ఇక్కడ చూడంగానే మనకు తెలిసిపోతుంది ఏంటది mu greater than అని అంటే ఖచ్చితంగా అది రైట్ టేల్ టెస్ట్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత ఇచ్చాడు 5%. మరి 5% దగ్గర రైట్ టేల్ టెస్ట్ 5% దగ్గర టేబుల్ వాల్యూ ఎంత? జెడ్ టేబుల్ వాల్యూ ఎంత? 1.645. ఆల్రెడీ నేను పార్ట్ 1లో చెప్పానండి మీకు సింపుల్, అందుకే నేను డైరెక్ట్ సింపుల్గా చెప్పేసేది. నీకు దీని టేబుల్ అవసరమే లేదు, మా అందరూ టేబుల్ పట్టుకొని దాన్ని చూడాల్సిన అవసరమే లేదు. సింపుల్గా ఇక్కడ రైట్ టేల్ టెస్ట్ అయిపోతుంది. గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ ఇలా మోర్ దెన్ అని ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం రైట్ టేల్ టెస్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, లెస్ దెన్ అని ఇచ్చాననుకో లెఫ్ట్ టేల్ టెస్ట్ అయిపోతుంది. అదే గ్రేటర్ దెన్ ఇస్తే రైట్ టేల్ టెస్ట్. ఇది రైట్ టేల్ టెస్ట్ టేబుల్ వాల్యూ. ఇప్పుడు దీనికంటే మన క్యాలిక్యులేషన్ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకో టేబుల్ వాల్యూ కంటే, అప్పుడు నల్ హైపోథిసిస్ రిజెక్టే కదా. ఒకవేళ తక్కువ వస్తే యాక్సెప్ట్. ఓకే, మరి ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్దాం క్వశ్చన్లోకి. ఇన్ 64 ర్యాండమ్లీ సెలెక్టెడ్ అంటే 64 అంటే ఏంటి? ఎన్ ఈక్వల్ టు 64. ఓకే, సెలెక్టెడ్ అవర్స్ ప్రొడక్షన్ మీన్ అండ్ ద స్టాండర్డ్. మీన్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ బార్ 1.038, స్టాండర్డ్ డీవియేషన్ 0.146 ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పీసెస్ ప్రొడ్యూస్డ్ అని అంటాడు. వాళ్ళు ఇచ్చింది యాక్సెప్టెన్స్ ప్రొడ్యూస్డ్ అని ఇచ్చింది ఆటోమేటిక్గా స్టాంపింగ్ మిషన్లో మీన్ అని స్టాండర్డ్ డీవియేషన్. మరి అది యాక్సెప్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం మనం. ఓకే, సొల్యూషన్ గివెన్ n equal to 64, x bar equal to 1.308, sigma equals 0.146. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. 1 నల్ హైపోథిసిస్ H0 mu equal to 1.000. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 mu greater than 1 అని ఏం తీసుకోవాలి మనం? రైట్ టేల్ టెస్ట్. ఇది అంతే, చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత అండి? ఆల్ఫా ఈక్వల్ టు 5%. 5% అంటే 0.05. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే 5% అని తీసుకుంటే సరిపోతుందండి. మీరు ఎప్పుడు కూడా ఇలాంటిది జెడ్ శాంపుల్ మీద కనుక మీకు ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన ఫస్ట్ ప్రాబ్లం ఒక రైట్ టేల్ టెస్ట్ మీద 3, టూ టేల్ టెస్ట్ మీద 3, లెఫ్ట్ టేల్ టెస్ట్ మీద 3 అంటే 1%, 5%, 10% మీద ఇచ్చాను నేను. సో మీరు అవి కనుక గుర్తుపెట్టుకుంటే 9 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మీకు అసలు టేబుల్ తీసుకోవాల్సిన అవసరమే వద్దు. ఓకే, ఎగ్జామ్లోకి. ఓకేనా అండి? రైట్, టెస్ట్ స్టాటిస్టిక్ z ఈక్వల్ x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n దట్ ఈక్వల్ 1.038 మైనస్ 1 బై 1.000 by sigma what is that 0.146 by root 64 అంటే 8. ఇక్కడ చూడండి 1.038 నుండి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 0.038 వస్తుంది. ఓకే, 0.038 బై 0.146 బై 8. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను క్యాలిక్యులేటర్ ఎలా వాడాలో చెప్తాను మీకు. ఫస్ట్ డివైడెడ్ బై ఓకే ఏంటంటే 0.038 అంతే కదా, 0.038. ఓకే,
నెక్స్ట్ డివైడెడ్ బైలోకి మళ్ళీ కర్సర్ డౌన్ నొక్కేసి మళ్ళీ ఏం చేయండి, మళ్ళీ డివైడెడ్ బై అని నొక్కండి. నొక్కేసి ఇక్కడ ఏంటిది 0.146 మళ్ళీ కర్సర్ డౌన్ చేసేసి 8 అనండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ ఒక అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎస్డి స్టాండర్డ్ డివిజన్, ఇది ఎస్డి నొక్కేస్తే 2.0821 వచ్చేసింది. 2.0822 అని రాసేసుకుంటే సరిపోతుంది. 2.0822. మరి మన టేబుల్ వాల్యూ ఎంత అని చెప్పాను స్టార్టింగ్లో మనం 1.645. ఇప్పుడు ఇదేమో జెడ్ క్యాలిక్యులేషన్ వాల్యూ. ఓకే, దేర్ఫోర్ జెడ్ టేబులర్ వాల్యూ ఎట్ లెవెల్ ఆఫ్ 5%. ఓకే, ఎట్ లెవెల్ ఆఫ్ 5% ఇది కూడా ఎంత 1.645. మరి 2 వాల్యూస్లలో ఏది పెద్దగా ఉంది, మరి మనకి జెడ్ క్యాలిక్యులేషన్ వాల్యూ పెద్దగా ఉంది. దేర్ఫోర్ జెడ్ క్యాల్ గ్రేటర్ దెన్ జెడ్ టేబులేటెడ్ వాల్యూ H0 ఈజ్ రిజెక్టెడ్. అంటే వాళ్ళు ఇచ్చింది తప్పని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.